నమస్తే. తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. తిరుపతి కపిల్ తీర్థం రోడ్ నందున్న త్యాగరాజ మండపంలో శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ 72వ వార్షికోత్సవాలను జూలై 27 సాయంత్రం టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించనున్నట్లు ఆ కమిటీ కార్యదర్శి కంచి రఘురామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రైవేట్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 72వ సంగీత నృత్య వార్షికోత్సవాలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెవి రంగనాథన్, భారతీయ విద్యాభవన్ చైర్మన్ ఎల్ సభారత్నం, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. గత 72 సంవత్సరాలుగా టీటీడీ సహాయ సహకారాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా తిరుపతిలో త్యాగరాజ ట్రస్ట్ శాశ్వత ప్రాతిపదికన ప్రాంగణ నిర్మాణం చేయదలిచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ప్లాన్ కోసం ప్రణాళికలు సమర్పించినట్లు తెలియజేశారు. దీని నిర్వహణకు గాను సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామని ఆయన చెప్పారు. టీటీడీ నుంచి 50% నిధులను విడుదల చేయవలసిందిగా తిరుపతి ప్రజల తరఫున కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ సభ్యులు మంగట్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ దొరైరాజ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత 3వ తేదీ సప్తగిరి సంగీత అయిన ప్రోగ్రాం అయిన తర్వాత ఆ రాష్ట్ర కచేరీకి మధ్యలో శ్రీ పాడవల్లి శ్రీకృష్ణస్వామి గారు మా చైర్మన్ వారి ఫోటో అగరాల ఈశ్వరరెడ్డి గారు అన్వేషణ చేస్తారు. అగరాల ఈశ్వరరెడ్డి గారు మా కృష్ణస్వామి గారు చాలా మంచి మిత్రులు. అండ్ అనసేన మా ఇన్స్టిట్యూట్కి వీరిద్దరూ చాలా కృషి చేస్తున్నారు. సో వారు వచ్చి ఫోటోని అన్వేషణ చేస్తారు. వారి గురించి 2 మాటలు మాట్లాడి వారి చేసిన సేవల గురించి హైలైట్ చేసి అందరికీ తెలుసు, వాడికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు వెంకయ్య గారి గురించి. అని మనం చేస్తున్నాం. ఇంకొకటి చాలా స్పెషల్ అది కొంచెం మీరు హైలైట్ చేయాలి. అనితా గుహ వారు 35 మంది ఆర్టిస్టులు తీసుకుని అన్నమాచార్య సంకీర్తనని రూపకల్పన చేసి